హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నీరు అన్న ఒక మలయాళం సినిమా 2023లో అక్కడ రిలీజ్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి డిజ్నీ హాట్స్టార్లో వచ్చింది. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే మనం ఒక బ్లైండ్ అమ్మాయిని అయితే రేప్ చేస్తాడు ఒకడు. ఆ అమ్మాయి స్కల్ప్చర్ ఒక ఇది చేస్తుంది వాడి ఫేస్ని. ఆ ఫేస్ని బట్టి అరెస్ట్ చేస్తారనమాట ఎయిర్పోర్ట్లో. అరెస్ట్ చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే వాడు ఓ పెద్ద సెంట్రల్ మినిస్టర్ కొడుకు. వాడికి అదే ఉన్నాయన్నమాట. ఇది ఇంకా కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఒక మాయించే డబ్బు ఉన్న లాయర్ బలిసిన వాళ్ళు ఉన్నారంటే ఆ లాయర్ వస్తాడు కదా. అటు ఒక లాయర్ వస్తాడు, లాయర్ కూతురు ప్రియామణి. ఆమె వేరే కేసు పైన వస్తుంది. ఇద్దరు లాయర్స్ తండ్రి కూతురులో ఆ కేసు అనేది స్టార్ట్ పెడతారు. ఇటు సైడ్ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ ఏంద్ర అంటే తడబడితే లేదు వేరే వాళ్ళని ప్రస్తుతానికి ఒక పీపీగా ఒకరిని ఇది చేసుకోవచ్చు అని ఎంక్వైరీ ఆఫీసర్ పోలీస్ అతను హానెస్ట్గా ఉన్న అతను ఎతికి పడతారు. ఎవర్రా అంటే మన మోహన్ లాల్ ఏంద్ర అంటే సస్పెండ్ అయ్యి ఒక ఏదో పని చేశాడు కోర్టులో దీంట్లో సస్పెండ్ అయ్యి ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే మనల్ని ఒప్పించి కేసు తీసుకుంటాడు. కేసు మోహన్ లాల్ తీసుకున్న అతను ఏ రేంజ్లో వాదించారు, ఆఖరికి అమ్మాయికి న్యాయం దొరికిందా లేదా అన్నది సినిమా అంతా. మనకు తెలుసు చిన్న కోర్టులో గెలిచినా ఓడిపోయినా పై కోర్టుకు పోవచ్చు, అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇట్ట సినిమా వచ్చిండేది జీతు జోసెఫ్. ఎవరు అంటే దృశ్యం 2 తీసిన డైరెక్టర్. అతను మంచి థ్రిల్లర్లు రాస్తాడు. అతనికి అసలు కొట్టింది పిండి అద్భుతమైన థ్రిల్లర్ అయితే రాయడం జరిగింది. ఇది కోర్టు రూము మనకి చాలా బాగా అనిపిస్తుంది. 1-2 దగ్గరలో వచ్చేసి మనకి ఏంద్రా ఈ పాయింట్ తీసుకోలేదే, ఇది మనకి చెప్తా ఉన్నాడు 1-2 పాయింట్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనోడు దీంట్లో ఏదేది ఎప్పుడెప్పుడు రివీల్ చేసి ఏది చేసుకోవాలో అతనికి తెలుసు కాబట్టి ఇది రివీల్ చేసుకుంటా మనకి క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి సినిమా ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మనకి అద్భుతంగా అయితే మనకి అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాలో బ్రహ్మాండంగా ఉండేది ఏంద్రా అంటే ఫస్ట్ తీసుకున్న పాయింట్, నీకు ఒక రేప్ జరిగినప్పుడు ఐ విట్నెస్ ఉండాలా, విక్టిమే బ్లైండ్ అయినందువల్ల అది కష్టం. తర్వాత ఒక రేప్లో ఇంక చాలా ఉంటాయి, నీకు సిమెన్ శాంపుల్స్ ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా టెక్నికల్గా పోయాము అంటే అవన్నీ ఉండవు. ఎందుకంటే వీడు చేసినోడు ఎంత ప్లానింగ్ చేశాడని. ఆ టైంలో అక్కడ ఉండకుండా ఎంత ప్లానింగ్ చేశాడంటే ముందు రోజు ఉండి ఏ రేంజ్ ప్లానింగ్ చేసి రేప్ చేసి ఉంటాడు వాడిది అదే అలవాటు. కాబట్టి దాన్నంతా ఎలా పాయింట్స్నన్నీ మనోళ్ళు చూసి ఇది చేశారన్నది స్టోరీ బ్యూటిఫుల్, అసలు బ్రహ్మాండంగా ఉంది. మోహన్ లాల్ చాలా బాగా చేశాడు. మోహన్ లాల్ కంటే ఆ బ్లైండ్ అమ్మాయిగా చేసిన అమ్మాయి పేరు అయితే తెలీదు. ఉన్న సీన్స్లో బ్రహ్మాండంగా అయితే చేసింది. ప్రియమణి చిన్న క్యారెక్టరే, అపోనెంట్ లాయర్గా వస్తుంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఫాదర్ చేసుకుంటాడు. ప్రియమనేది ఓకే బాగుందంత. కానీ ఫోటోగ్రఫీ కోర్ట్ రూమ్లో మనకి చాలా నీట్గా కూర్చోబెడుతుంది. ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ 3 తెలిసి మన కోర్ట్ రూమ్ డ్రామా అంటే విసుగు వచ్చేస్తుంది. విసుగు లేకుండా కూర్చోబెడుతుంది టైం తెలియకుండా. ఎందుకంటే నేను నా కొడుకుతో కూర్చొని చూస్తున్నాను, అసలు ఆ కూర్చొని వాడికి కూడా నచ్చింది. 1-2 రేప్ చేసిన ఇది సీన్ అయితే చూపిస్తారు. అది ప్రాబ్లం అయితే మనకి లేదు. రివీలింగ్గా ఇది కొద్దిగా ఎక్కువ ఇదిగా అనిపించదు. కానీ ఒక్క 10 సెకండ్లు అంతే. దాని మొత్తం పైన దీంట్లో ఒక 1 మినిట్ కంటే తక్కువ ఉంటుంది. కానీ ఏది రివీలింగ్ గానో ఇది ఉండదు. రేప్ చేశారో ఆ పర్టికులర్ సీన్ ఇది చూపించాలి కాబట్టి, అండ్ ఆ ఫేస్ వాడిది తడిమి ఉండేది చూపించాలి కాబట్టి దీనికి వాడారు. కానీ మిగతా అయితే చండాలంగా అయితే ఏమీ ఇది లేదు. సో హ్యాపీగా మనం పిల్లోడు ఉన్నా కానీ మెచ్యూర్డ్ వాడికి కొన్ని అర్థం కాకపోవచ్చేమో రేపని టీనేజ్ ఇది చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ సినిమా హోలిస్టిక్గా ఎలా ఉందంటే మటు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఎవరెవరు చూడొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామాస్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇష్టం ఉందా, మీరు మిస్ కాకండి. ఎందుకంటే లాస్ట్ టైం జనగణమన అని ఒకటి వచ్చింది పృథ్వీరాజ్ గారు, అద్భుతమైన ఇది మనం రివ్యూ చేస్తున్నాము. ఇది ఇంచుమించు అట్లాంటిదే, కానీ అంత టర్న్లు అయితే ఉండవు. కానీ సింపుల్ కేసు వాడిని మనకి విక్టిమ్ ఇది చేశాడా లేదా అన్నది ప్రూవ్ చేయడమే. ఇది జనగణమన అంత సూపర్ అయితే ఉండదు, కానీ ఒక మంచి డీసెంట్ సూపర్ వాచ్ ఫిలిమే ఇది. చూడాలనుకున్న వాళ్ళు డిజ్నీ హాట్స్టార్కి వెళ్ళి చూడండి. తెలుగులో కూడా మనకు ఉంది, సబ్‌టైటిల్స్ ఉన్నాయి, మనకి తెలుగు లాంగ్వేజ్ ఉంది, తమిళ్, కన్నడ, మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ కూడా ఉంది. సో చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో అయితే
మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.